చంద్రబాబు నాయుడు, లోకేష్ నా మీద బురద జల్లారు, నా వ్యక్తిత్వాన్ని కించపరిచారు, ఒక బడుగు బలహీన వర్గాల నన్ను కించపరిచారు అని చెప్పేసి చెప్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఒక బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ గారి అక్రమ అరెస్ట్ ఈరోజు చూస్తా ఉన్నాం. బీసీ నాయకుడు అయినటువంటి జోగి రమేష్ గారి మీద అక్రమంగా కేసు బనాయించి ఆయన మీద వేధింపు చర్యలు తీసుకోవాలనుకుంటే బీసీల ఆత్మ గౌరవం మీద దెబ్బకొట్టినట్టే. ఇతను బీసీ గురించి మాట్లాడాడు కదా, మరి ఆడపిల్లని మా అక్కయ్యని చెరబడుతున్నారయ్యా ఇదేంటని చెప్పేసి అమర్నాథ్ గౌడ్, నీ గౌడ్ కులాస్థానికి చెందినవాడే, పసి పిల్లగాడు మాట్లాడితే తను పెట్రోల్ పోసి చంపారుగా, ఒక్క మాట మాట్లాడావా? జోగి రమేష్ కానీ కుటుంబ సభ్యులు కానీ ఒకటి అడుగుతున్నా, బీసీలకి మీరు ఏం చేశారు? బీసీల పక్షాన మీరు ఎన్ని ఉద్యమాలు చేశారు? బీసీలకి సంక్షేమం కోసం ఏం చేశారు? బీసీలకి అన్యాయం జరిగినప్పుడు మీరు ఎక్కడ మాట్లాడారు? మీరు ఉన్న 2.5 సంవత్సరాల్లో బీసీల కోసం ఏం చేశారు? లేదా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏం చేశారు? ఈ రోజున నువ్వు బీసీ కాబట్టి నిన్ను అరెస్ట్ చేస్తున్నారా? నీకు ఒక రూలు, నాకు ఒక రూల్ ఉండదు. అందరికీ ఒకే రూలు. తప్పు చేసినోడు ఉచ్చ పోసుకోవాల్సిందే.